అండ్ మోహన్ గారు, నాకు ఇంకో క్వశ్చన్. మీరు ఎన్ని సాధించారు, నాకు ఆల్వేస్ వాంట్ టు నో, అంటే నాకైతే మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్, మీకు ఎవరన్నా ఇన్స్పిరేషన్ ఉన్నారు లైక్ ఫ్రమ్ ద బిగినింగ్? లాట్ ఆఫ్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉన్నాయండి నా లైఫ్లో. రెండోది ఏంటంటే నాకు ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి స్కూల్ భద్రాచలంలో, నేను ఐ రీబిల్డ్ దట్ స్కూల్ కంప్లీట్లీ. టీచర్స్ వాజ్ గ్రేట్ టీచర్స్ అట్ ద టైం. అది చిన్న ప్రైవేట్ స్కూలు, నేల మీద కూర్చునే వాళ్ళము, ఎరిగిపోయిన బెంచ్ల మీద కూర్చునే వాళ్ళము, పూరి పాకల్లో కూర్చొని చదువుకున్నాం. కానీ టీచర్స్ గ్రేట్ ఫౌండేషన్. పర్టికులర్లీ ఝాన్సీ లక్ష్మి మేడం అని చెప్పి మా హెడ్ మాస్టర్స్ ఉండేవాళ్ళు. షీ పుట్ మీ అనే పెడస్టల్. చెప్పాలంటే అరే మోహన్ లాగా ఉండాలి అని. ఎప్పుడైతే ఎట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్ సంబడి గివ్ యూ అన్ ఐడియా మోహన్ లాగా ఉండాలి అని చెప్పి మిగతా క్లాస్మేట్స్ చెప్పినప్పుడు ఇండైరెక్ట్లీ షీ పుట్ మీ అనే పెడస్టల్. సో నా లైఫ్ అంతా కూడా ఐ ట్రై టు బ్యాలెన్స్ దట్. ఓకే నాకు వీలైతే ఎవరు చూపించే స్థితికి నేను దిగజారకూడదు. ఐ నీడ్ టు బీ మై సెల్ఫ్. అది ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. సో మీకు మీరే ఇన్స్పైర్ చేసుకొని, అండ్ లైక్ యూ ఆర్ బ్యాలెన్సింగ్ అవుట్ అండ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ ఇట్ సెల్ఫ్ ఇస్. ప్రతి ఒక్కళ్ళకి అండి క్రాస్ చెక్ అనేది ఉండి మీ ఆత్మకి మీరు సమాధానం చెప్పుకోగలిగినప్పుడు, అంటే నేను దొంగతనం చేశాను కాబట్టి నాకు అవసరం వచ్చింది కాబట్టి దొంగతనం చేశాను అనే సమాధానం కాదు. కానీ ఎనీథింగ్ ఇఫ్ యూ కెన్ ఆన్సర్ ద సొసైటీ ఇన్ ఎ గుడ్ పర్స్పెక్టివ్, దట్ ఇట్ సెల్ఫ్ పుట్స్ ఇన్ ఎ గుడ్ మోడ్, ఇన్ ఎ రైట్ ప్యాత్. అది ఆత్మవిమర్శ. ఎప్పటికప్పుడు మనం ఏ పని చేసినా కానీ ఒక మంచి ఉద్దేశంతో చేస్తామా లేదా, దాని ఇంపాక్ట్ ఏంటి, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏంటి, షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఏంటి అనేది కనుక మనం ఆలోచించుకుంటే ఎవ్రీబడి యువర్ సెల్ఫ్ యూ షుడ్ బీ ద రోల్ మోడల్. యూ డోంట్ నీడ్ సంబడి. అట్లాగని బయట వాళ్ళ నుంచి తెచ్చుకోలేదంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ లెర్న్ ఫ్రమ్ అవర్ లీడర్స్. ఎవరైతే ఇప్పుడు సమాజ సేవ చేసిన వాళ్ళు కానివ్వండి, ఫ్రీడమ్ ఫైటర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి కూడా వీ లెర్న్ ఎ లాట్. But you be yourself. That is my motto. That's really great. Actually, that's really, I mean, I think most of us should do this. Like, we should inspire by ourselves and we should be competition to ourselves and balance that out, I believe. మోహన్ గారు, నేను ఈ మధ్య మీరు ఏదో స్కూల్ స్టార్ట్ చేశారని విన్నాను. దాని గురించి చెప్తారా? ఈ మధ్య కాదండి, ఆల్మోస్ట్ 23 సంవత్సరాలు అవుతుంది. సో 2001లో నేను భద్రాచలంలో చదువుకున్న స్కూలు కంప్లీట్గా పాడైపోతే దాన్ని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి సీఎం, తుమ్మల నాగేశ్వరరావు గారు R&B మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ సహకారంతో నా సొంత డబ్బులతోనే ఆ రోజుల్లోనే ₹1 కోటి పైగా వెచ్చించి ఆ స్కూల్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేసి బిల్ట్ ఎ బ్రాండ్ న్యూ స్కూల్. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆయన వచ్చి దాన్ని 2002లో ఓపెన్ చేశారు. ఆ స్కూల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఐఎమ్ మేనేజింగ్ ఇట్. ద సేమ్ స్కూల్ని మళ్ళీ 2008లో మళ్ళీ ఇంకొక 35 lakhs పెట్టి మళ్ళీ ఒక ఎలిమెంటరీ స్కూల్ కట్టాను అక్కడే భద్రాచలంలో. ఆ స్కూల్ ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ గవర్నమెంట్ రన్ స్కూల్స్ ఇన్ ఎంటైర్ తెలంగాణ ఆల్మోస్ట్. ప్లస్ రీసెంట్గా అది PM-Shri అనే ఒక పథకానికి కూడా సెలెక్ట్ అయింది. దాంతో నెక్స్ట్ 4 years ఎవ్రీ ఇయర్ ఒక 50 lakhs చొప్పున దాన్ని ఫర్దర్ డెవలప్మెంట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా వచ్చాయి. దట్స్ వన్ ఆఫ్ ద మోడల్ స్కూల్స్ అండ్ నేమ్డ్ ఆఫ్టర్ మీ, నన్నపనేని మోహన్ జిల్లా పరిషత్ స్కూల్ అని. అది కూడా ఒక గర్వకారణం. దట్స్ రియల్లీ గుడ్ టు హియర్. మోహన్ గారు, ఇంకోటి అందరి గురించి ఇంకా ఐ థింక్ మనం అన్ని టాపిక్స్ కవర్ చేసాము. బేసిక్ టాపిక్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ, ఐమ్ హ్యాపీలీ మ్యారీడ్ అండి. మై వైఫ్ Shama, షీఈస్ అన్ ఇమిగ్రేషన్ అటార్నీ, బట్ రైట్ నౌ షీఈస్ అన్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ షీ రన్స్ Shiminli and also part of Sigma. And I have 2 పిల్లలు. హిమ, తను కొలంబియా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ చేసింది, MRI నుంచి బ్యాచిలర్స్ చేసింది. షీ గాట్ మ్యారీడ్ అండ్ రీసెంట్లీ ఐ హ్యాడ్ మై గ్రాండ్ చైల్డ్ ఆల్సో. అండ్ మా అబ్బాయి ఏమో హీ డిడ్ హిజ్ బ్యాచిలర్స్ ఇన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అండ్ ఎకనామిక్స్ మేజర్. ఇప్పుడు న్యూయార్క్లో సొంతగా హీ స్టార్ట్ ఏ హెడ్జ్ ఫండ్ హిమ్సెల్ఫ్. సో మీకు ఇవన్నీ చేస్తున్నారు, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఐ థింక్ అబ్సల్యూట్లీ ఉంటుంది. బట్ ఇంకేమన్నా మీరు మీ ఫ్యామిలీ గురించి చెప్పాలనుకుంటున్నారు? ఐ హ్యావ్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ బోత్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్ అండి. వితౌట్ దేర్ సపోర్ట్ ఐ కుడెంట్ డూ ఇట్. దే గివ్ మీ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ టైమ్ అండ్ స్పేస్ టు వర్క్ మై సెల్ఫ్. దే డిడ్ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్ ఫర్ మీ అండ్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఐ కుడెంట్ హ్యావ్ డన్ ఆల్ దిస్. సరే, మరి అన్ని సీరియస్ టాపిక్సే, కొంచెం చిన్నగా ట్విస్ట్. మీకు ఎవరన్నా ఫేవరెట్ తెలుగు హీరో, ఐ మీన్ హీరో, తెలుగు హీరో కాదు, హీరో ఆర్ హీరోయిన్? హీరోయిన్లు ఎవరు లేరండి. I mean, of course, I had a lot of crush in when I was young and a lot of people, but
సావిత్రి గారు ఇస్ అ గ్రేట్ యాక్టర్ చెప్పాలంటే. హీరోస్లో ఇట్ చేంజెస్ ఫ్రమ్ టైమ్ టు టైం. ఒకప్పుడు కమల్ హాసన్ ఉండేవాడు, తర్వాత కృష్ణ గారు ఉండేవారు, రామారావు గారు ఉండేవాడు. ఇట్ చేంజెస్ ఓవర్ ద టైం. రజనీకాంత్, బట్ ఇట్స్ నాట్ వన్ పర్టికులర్ హీరో అనేది చెప్పలేను. అండ్ ఏదైనా ఫేవరెట్ మూవీ, అసలు మీరు మూవీస్ చూస్తారా? నో, లాట్ ఆఫ్ మూవీస్ అండి. ఈవెన్ మా పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ప్రతి తెలుగు సినిమా చూపించేవాళ్ళం. ఒక ఫేవరెట్ మూవీ అంటే ఐ కెనాట్ టెల్. దర్ సో మెనీ గుడ్ మూవీస్, బట్ ఐ ఎంజాయ్ కామెడీ మోస్ట్లీ. కామెడీ ఆర్ ఇట్ హ్యాస్ టు బి అన్ ఇన్స్పిరేషనల్, ఓకే, బట్ నాట్ కమర్షియల్.